బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ సరూర్ నగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో పేలుడు జరిగింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో కాలనీ వాసులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ పేలుడుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరూర్ నగర్లో అసలు ఇంతకీ ఏం జరిగింది, పేలుడుకు కారణం ఏమిటి అనే వివరాలు సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, చెప్పండి, పేలుడికి కారణం ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? కర్మన్ ఘాట్ సాయిరామ్ నగర్ కాలనీలో జరిగినటువంటి పేలుడు పలు అనుమానాలకు తావిస్తుంది. సిలిండరు లీకేజ్ వల్ల జరిగినటువంటి ప్రమాదమా, లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కంప్రెసర్ పేలుడుకు ఈ కారణం అన్నది కూడా తేలాల్సింది. మనం చూడొచ్చు, ఎక్కడైతే పేలుడు జరిగిందన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి ఇంట్లో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటిది ఈ డోరు పూర్తిగా, కిచెన్లో ఉన్నటువంటి డోరు పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, కానీ డోర్లన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. మనం ఆ దృశ్యాలు ఒకసారి విజువల్స్ని కనుక మనం పరిశీలిస్తే, ప్రస్తుతం మనం ఏ ఇంట్లో అయితే అనుమానిత పేలుడు సంభవించిందని చెప్తుందో ఇప్పుడు చూస్తున్నటువంటి డోర్ కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయింది. మరోవైపు చూసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి డోర్లన్నీ కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయాయి. ఇటు చూడొచ్చు, ఈ డోర్ను కూడా చూడొచ్చు. కేవలం డోర్లు మాత్రమే బ్రేక్ అయ్యాయి, కానీ ఎక్కడ కూడా పేలుడుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనపడకపోవడం, అటు ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించినటువంటి నివేదిక అందితే కానీ వివరాలన్నీ కూడా చెప్పలేమని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఏం జరిగింది, ఇంతకీ ఇంట్లో ఏం జరిగింది అన్నది కూడా తేలాల్సిందే. సార్, అసలు మీరు ఎప్పుడుగా అబ్జర్వ్ చేశారు సార్ దీన్ని? నేను మా ప్రెసిడెంట్ సార్ మాట్లాడతారు. మీరు యాజ్ ఎ ఓనర్గా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు దీన్ని? బ్లాస్ట్ అయినప్పుడు, సౌండ్ వచ్చినప్పుడు చూసిన అంతే. ఎట్లా ఉండే సార్ మీరు వచ్చినప్పుడు, మీరు గమనించినప్పుడు ఏమేమి ఉండే, ఏం జరిగిందో చెప్పండి. పేలుడుకి బ్లాస్ట్ అయింది, గ్యాస్ ఏసీ గ్యాస్, ఫ్రిడ్జ్ గ్యాస్ వచ్చింది కదా, అది బ్లాస్ట్ అయ్యి అన్ని డోర్స్ అన్ని పగిలిపోయినాయి. మార్నింగ్ ఎన్నింటికి జరిగింది సార్ ఇది? 5:15, 5:20 ఆ ప్రాంతాన. అంటే మీరు అప్పుడే సమాచారం ఇచ్చారు ఎవరికైనా, ఫైర్ కంట్రోల్ కానీ పోలీసులకు కానీ ఏమైనా సమాచారం ఇచ్చారు? మేము ఫ్రిడ్జ్ గ్యాస్ అనుకొని ఇచ్చాము. ఓన్లీ డోర్సే బ్రేక్ అయ్యాయి కదా, దాని మీద చూస్తున్నారు కదా ఏవేవి బ్రేక్ అయినా మీరు చూసారు. మేము చాలా ప్రమాదాలు చూసాం సార్, ఈ ప్రమాదం గురించి అడుగుతున్నాం. ఈ ప్రమాదమే చూశారు కదా, మీరు అన్ని వీడియో తీశారుగా, చూశారు కదా సార్. అంటే అనుమానాలకు తావిస్తుందన్న అన్నది కూడా ఉంది కదా, దానిపైన మీరేమంటారు? అనుమానాలు ఏం పేలుడు జరిగింది, ఎట్లా జరిగింది? సిలిండర్ బ్లాస్ట్ అయితే వేరే రకంగా ఉంటుంది అన్న అనుమానాలు వస్తున్నాయి. డీసీపీ గారు మీకు స్టేట్మెంట్ ఏది ఇచ్చిర్రో అది రాసుకోండి. ఇది మొత్తానికి ఇంటి యజమాని చెప్తున్న వివరాలు చూస్తే కనుక, ఉదయం 5:30కు తాము జరిగింది గుర్తించాము, ఈ పేలుడుకు సంబంధించి తాము కూడా ఏమీ చెప్పలేమని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే కేవలం ఇంట్లో డోర్లు మాత్రం బ్రేక్ అయ్యాయి. అటు పోలీసులు కూడా ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ అన్నిటిని కూడా సేకరిస్తున్నారు. అటు విజువల్స్ అన్ని, సీసీ కెమెరా విజువల్స్ను ఆధారంగా ఏం జరిగింది అన్నది కూడా గుర్తించే పనిలో కూడా ఇటు పోలీసులు ఉన్నారు. ఇటు డీసీపీతో పాటు ఏసీపీ ప్రత్యేక బృందం కూడా ఆధారాలన్నీ కూడా సేకరించారు. మొత్తంగా ఉదయం 5:30కు జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికి సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు ఇక్కడ సేకరించినటువంటి అన్నీ కూడా ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత వివరాలన్నీ కూడా వెలుగు చూస్తాయి. మా పోలీసులు మాత్రం అటు సిలిండర్ లీకేజీ, ఫ్రిడ్జ్కి సంబంధించినటువంటి కంప్రెసర్ లీకేజీ వల్ల జరిగిందా అన్నది కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ అనుమాన పేలుడుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కర్మన్ ఘాట్లోని సాయిరామ్ నగర్ కాలనీలో అనుమానిత పేలుడు సంభవించినటువంటి ఇంటి నుంచి కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో